ఎంత బాగుంది చూడండి మెంతికూర. ఈ విత్తనాలు మీకు గివ్అవేలో ఇద్దామని చెప్పి నేను రెడీ చేశాను. ఈ సీడ్స్ చూడండి, ఇవేంటివో గుర్తుపట్టి మీరు కమెంట్ చేయండి. ఒక హింట్ ఇస్తాను మీకు, చిన్న హింట్. ఇది ఒక ఫ్రూట్ నుంచి తీసిన విత్తనాలు అనమాట. నేను లక్కీ విన్నర్స్ని కామెంట్ పిక్కర్ నుంచి సెలెక్ట్ చేస్తా గివ్అవే కోసం. ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? హార్వెస్టింగ్ చేస్తున్నాం. మనం ప్రశ్న అడిగినావుగా నువ్వు, 2 పిట్టలకు ఎన్ని గుడ్లు? ఆన్సర్ చెప్పు మరి. ఎన్ని గుడ్లు? నీకే చాలా గుడ్లు. 2 పిట్టలకి 4 గుడ్లు. ఎట్లా చెప్పనా నేను? అది కంటిన్యూస్ గా పెడతానే ఉంటది కదా డాడీ. అలా అంటున్నావా? నేను చెప్పనా? ఒక పిట్టకి 2 కన్ను గుడ్లు. 2 పిట్టలు డాడీ. నువ్వు గుడ్లు అన్నావు కదా. నీ ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేకపోయారు. మరి నువ్వు చెప్పిన ఆన్సర్ 2 గుడ్లు అన్నారు, కొందరు అయితే 4 గుడ్లు అన్నారు. ఆ కామెంట్స్ చూసిన. మరి వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇద్దామా? గిఫ్టా? చాలా మంది కామెంట్స్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ. కామెంట్ పిక్కర్ చేసి గిఫ్ట్ సీట్స్ పంపిద్దాం వాళ్ళకి. ఓకే, గివ్ అవే ఇద్దాం. ఓకే, రోజు ఒక క్వశ్చన్. ఓకే, ఏం క్వశ్చన్ చెప్పు నువ్వే. 2 కుండలకి ఎన్ని గుడ్లు? ఏంది? ఓకే, అదేనా? ఓకే, 2 బస్తాల సిమెంట్కి ఎన్ని నీళ్ళు పోస్తాయి? ఎన్ని నీళ్ళు పోయాలా? ఎన్ని నీళ్ళు పోయాలి? ఆన్సర్ ఏంటిది చెప్పనా నేను? బీరకాయలు చాలా బాగా కాస్తున్నాయండి. మీకు చూపించకుండా కూడా చాలా తెంపుతున్నాం. యాక్చువల్గా వీడియోస్ అంటే 1-2 వస్తే ఏం వీడియో తీస్తాం అని చెప్పి తీయట్లే. ఈ బీరకాయ చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. ఇది కొంచెం పెద్దగా అవుతుంది, ఉంచుదాం. తీగ జాతితోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బీరకాయలు ముఖ్యంగా ఈ ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఇవి తీసేస్తూ ఉండాలన్నమాట. ఎండిపోయిన ఆకులు అప్పుడప్పుడు ఇవి ఇట్లనే ఉంటే వీటికి పురుగులు వస్తాయి. ఇప్పటి వరకు ఇన్ని కాయలు ఉండేసరికి బ్లూమ్స్ ఏమి రాలే. ఇప్పుడు ఇవి కట్ చేసాం కదా, తర్వాత పూత అనేది వస్తుంది. ఈ బ్యాగ్లో నేను ఒక సైడ్ ఇది కనిపిస్తుంది ఈ కొత్తిమీర వేసాను అనమాట. వాటిని పెరగనివ్వకుండా దీన్ని గంగవాయల కూర అంటాము. ఇది వర్షాలు పడుతున్న కొద్దీ ఇంకా ఇట్లా వస్తాయి అన్నమాట, స్కేల్స్ లాగా చిన్నవి. స్కేల్స్ కూడా కావు ఇవి. ఇంక ఇట్లా వచ్చినప్పుడు తినము, ఓన్లీ ఎండాకాలంలో మంచిగా వస్తాయి అన్నమాట. ఇది గంగవాయల కూర. మంచి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయంట వీటిలో. మేమైతే రెగ్యులర్గా తింటూనే ఉంటాం. ఇట్లా ఉన్నది తినొచ్చండి, మచ్చలు ఉంటే తినం. కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్నవి. ఇవి ఏంటివంటే వెల్లుల్లిపాయలు. అవి రెబ్బలు ఉంటాయి కదా, అవి పెట్టాము. వెల్లుల్లి కాయాలని కాదు, కానీ వీటిలో వేరే వెజిటబుల్స్ ఏమైనా పెడితే వాటికి కొంచెం పెస్ట్ రిప్లెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో పెట్టాను అనమాట. ఇది ఎర్ర తోటకూర అండి. ఇది వాలంటరీగా వచ్చిన ప్లాంట్సే. దీంట్లో పొన్నగంటి కూర ఉంటుంది, అది పెరగట్లే. అది వర్షం వస్తే మంచి పెరుగుతుంది. ఇది చెట్టు చిక్కుడు. అయినా ఇట్లా తీగ ఎందుకు వస్తుందంటే వస్తుంది ఒక్కొక్కసారి, అట్లనే వస్తుంది. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి, అయినా కూడా తీగలాగా వస్తుంది. ఇవన్నీ బ్లూమ్స్ అవుతాయి అన్నమాట దీనికి. సో ఇది వస్తుందంటే ఇది ఇట్లా తుంపేస్తే అక్కడక్కడే బుష్ లాగా తయారవుతుంది. ఇంత కలర్ఫుల్గా ఉందో అసలు ఈ ఆకుకూర. ఇవి మనం సీడ్స్ వేసి పెంచినవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవేమో ఇలా ఉన్నాయి. మనం సీడ్ వేయకుండా వచ్చిందేమో మంచి కలర్ఫుల్గా వచ్చింది. మరి ఎందుకు మనం సీడ్ ఈసారి కొంచెం తప్పిందా లేకపోతే ఏమో ఐ డోంట్ నో. బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇది కూడా తిన్నాం మేము.
ఇట్లా ఉన్నాయంటే దీని అర్థం ఇదిగోండి, ఇట్లా పొక్కలు ఉండడం, ఇట్లా పెస్ట్ రావడం అట్లాంటిది వస్తే దాని అర్థం మనం ఏమీ కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్గా పెంచుతున్నామని. సో మీరు బయట కూడా తెచ్చుకుంటే మార్కెట్లో కొంచెం ఎక్కడన్నా అంత ఫ్రెష్గా క్లీన్గా ఉన్న ఆకుకూరలు కాకుండా కొంచెం ఇట్లా ఉన్నాయి వాటి దగ్గరే తెచ్చుకోండి. ఇవి మనం ఒకవేళ తిన్నా కూడా ఇది తిన్నా కూడా ఏం అవ్వదు. ఎందుకంటే ఇది ఆ పురుగు ఒకటి ఉంటుంది క్యాటర్పిల్లర్ లాంటిది, అది తినేసి వెళ్తుంది అనమాట. మిగిలినది ఇలా ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది కడుక్కొని వాష్ చేసుకొని మంచిగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని మంచిగా వండుకొని తినొచ్చండి, ఏమి ఇబ్బంది అవ్వదు వాటి వల్ల. ఆకుకూరలు అన్నీ పెరుగుతున్నాయి కానీ గోంగూర పెరగట్లేదు మా దగ్గర. పసుపచ్చగా తయారవుతుంది. దానికి ఏం చేయాలంటే పేడేరు ఉంటుంది కదా, కౌ మెన్యూరు, అది తీసుకొచ్చి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ కలిపి ఇవ్వాలి. మాకు ఇక్కడ మెన్యూర్ దొరకట్లే. వర్మి కంపోస్ట్ అయినా వాడచ్చు. వర్మి కంపోస్ట్ కూడా అయిపోయింది మన దగ్గర. గోండి ఇట్లా అవుతుంది చూడండి, పెరగట్లే అస్సలు. ఇక్కడ ఉన్నది అక్కడే ఉంది. మొలకైతే మంచిగా వచ్చాయి కానీ నెక్స్ట్ మనం హార్వెస్ట్ చేస్తుంది గలిచేరు కూర. దగ్గరికి చూపించాలి నువ్వు. ఇది ఎర్ర గలిచేరు అంటాము, కాడలు రెడ్గా ఉంటాయి కాబట్టి దీన్ని అట్లా అంటాం అనమాట. ఇక్కడ ఉందా, ఇదేమో తెల్ల గలిచేరు, ఇదేమో ఎర్ర గలిచేరు. డిఫరెన్స్ చూడండి, ఇది గ్రీన్ స్టెమ్ ఉంటుంది, ఇది కొంచెం రెడ్ షేడ్లో ఉంటుంది అంతే. రెండు వాడుకోవచ్చు, రెండు తినొచ్చు. డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది మనకి. దీంట్లో పుదీనా ఉండాలి, ఉందో పోయిందో, పోయిందా, పొయ్యేలా ఉంది. ఇక్కడ ఉంది, ఇదిగో పొయ్యేలా ఏం లేదు, బాగానే ఉంది. ఇవన్నీ కట్ చేస్తే అది పెరుగుద్ది. ఈ గల్లిచేరు మనకి విత్తనాలు ఏమీ దొరకవు ఇట్లా, అంటే బయట ఎవరు అమ్మగా అయితే నేను చూడలేదు. మనం మట్టిలో ర్యాండమ్గా వస్తాయి, అవి కలుపు మొక్కల్లాగా వస్తాయి. అవి చాలా ఆరోగ్యకరం అంటండి, నాకు ఈ మధ్య తెలిసింది. అంటే ఇంతకుముందు కూడా మేము రెగ్యులర్గా తింటూనే ఉంటాం కానీ ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయంట వీటితోటి. కలుపులాగా వస్తుందని చెప్పేసి వాటిని తీసేస్తారు. మార్కెట్లో కూడా మనకి ఏం దొరకదు. తినాలంటే దొరకదు. తినాలంటే ఎందుకు దొరకదు, బయట దొరుకుతుంది కానీ ఎవరు అమ్మరు. కరెక్ట్. వంకాయలు, టమాటాలు ఇంకా ఏం స్టార్ట్ అవ్వలే కానీ ఈ బీరకాయలు, ఈ ఆకుకూరలు మాత్రం రెగ్యులర్గా మంచిగా కాస్తున్నాయి. దీంట్లో మీకు కనిపిస్తున్నది, దగ్గరికి తీయాలి ఇది. ఈ టబ్లో మీకు మంచిగా ఫ్రెష్గా కనిపిస్తుంది కదండి, ఇదంతా మెంతి కూర. యాక్చువల్గా ఈ టబ్ నేను ప్రిపేర్ చేసింది ఎందుకంటే దీంట్లో ఏదైనా టమాటాలు నార వచ్చినవి అవి పెడదాం అన్నట్టు ప్రిపేర్ చేసి పెట్టాను. ఖాళీగా ఉంచడం ఎందుకులే అని చెప్పి ఈ మెంతులు పోసాను అనమాట. ఇంట్లో వాడుకునే మెంతులే ఇంత బాగా వచ్చాయి చూడండి. ఇక్కడ కొంచెం బొయ్య ఈ లైన్లో కొద్దిగా, అది వాటర్ చేసేటప్పుడు గట్టిగా కొడితే పోతాయి. బట్ రిమైనింగ్ అంతా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. లైన్స్కి ఇట్లా వేసుకుంటాం అనమాట, హార్వెస్టింగ్కి ఈజీగా ఉంటుంది. ఇది కట్ట కడదామని చెప్పి ఇది ఉంటుంది కదా గడ్డి, అది కొంచెం తెచ్చాను. ఎంత బాగుంది చూడండి మెంతికూర. వెనకాల వాళ్ళు ఎవరో ఇంట్లో పని చేస్తున్నట్టున్నారు. అది మెషిన్ సౌండ్ కుయ్యి 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 అని. వీడియోలో వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా గొంతేమో చిన్నగా ఉంటుంది, నేనేం ముట్టుకోలేను. ఈ పక్కన ఇవి చూడలే మనం, వైట్ మల్బెరీస్ ఉన్నాయి. సంతోషంగా ఉంటుంది ఇట్లా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు. అయితే పెట్టినప్పుడు అవి టబ్స్ ప్రిపేర్ చేసినప్పుడు, ఆ విత్తనాలు పెట్టినప్పుడు కొంచెం శ్రమ ఉంటుంది కదా, ఆ పని చేసింది అంతా మర్చిపోతాం. ఈ సీడ్స్ మనం నాటి జస్ట్ కాదులే 2 వీక్స్ అవుతుంది, 15 days
15 days పైన అవుతుంది. అందుకే ఇట్లా ఈ పెద్ద లీవ్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. జనరల్గా అయితే ఇంతసేపు ఉంచాం మేము. జస్ట్ 2 లీవ్స్ వస్తాయి కదా, అది మొలకొస్తాయి కదా, అప్పుడు దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మెంతి కూర 1 2 3 4 5 6 కట్టలు కట్టామన్నమాట. నో ఇన్వెస్ట్మెంట్, 0 ఇన్వెస్ట్మెంట్ చెప్పాలంటే. ఈ విత్తనాలకు ఒక్కదానికే మనం ఖర్చు పెట్టింది. ఈ పాట్లో మళ్ళీ వేరే వెజిటబుల్స్ ఏమైనా పెట్టుకుంటే అవి కూడా పెరుగుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వైట్ మల్బరీ అనమాట. ఫ్రూట్స్ చూపి దగ్గరికి. ఇవి చాలా ఎన్ని కాస్తాయంటే ఈ మొక్క విపరీతంగా కాస్తుంది, కానీ మేము ఫ్రూట్స్ తినేది చాలా తక్కువ ఇవి. ఎందుకంటే ఇవి ఇట్లా ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఇవి పండిపోతాయి, రాలిపోతాయి. నేను తెంపేలోపే రాలిపోతాయి. కొంచెం గాలి గట్టిగా వచ్చిందంటే ఇట్లా పండిపోయి వెంటనే రాలిపోతాయి. మనం ఇట్లా లైట్ గ్రీన్గా ఇదిగోండి ఇట్లా ఉంటే తినలేము. కొంచెం ఇట్లా వైట్ కలర్కి షేడ్ అయితే తినగలుగుతాము. మొక్క అయితే ఉంటుంది, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది, కానీ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసింది అయితే ఇప్పటివరకు లేదు. ఇట్లనే అరాకొరాగా దొరుకుతూ ఉంటాయి. ఈ పండు ఎంత తీపి ఉంటుందంటే అసలు మాటలో చెప్పలేం. అంత తేనె కన్నా తీయగుంటుంది. బా అసలు షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదేమో, డయాబెటీస్ వాళ్ళు తినకూడదేమో బహుశా, అంత స్వీట్ ఉంది ఇది. ఇది నేను ఎక్కడో తెచ్చినా అండి, నాకు గుర్తురాట్లే. మీరైతే ఎక్కడ నర్సరీ కనిపిస్తే అక్కడ అడగండి, దొరికితే తెచ్చుకోండి. కొంచెం దూరగా ఉన్న తిని చూద్దాం. ఇంకా పూర్తిగా రైప్ అవ్వలేదు, ఒక చోట కొంచెం దూరంగా ఉందన్నమాట. తిని చూద్దాం ఎట్లుంటుందో. అంటే అంత వెగట్టుగా ఏం లేదులే, కానీ కొంచెం పసరుతనం తెలుస్తుంది. ఆకు తిన్నట్టే ఉంది. ఇట్లా ఫుల్గా అయిపోయింది తింటేనే మంచిగా ఉంది. ఇది పాలకూర. నాకు యాక్చువల్గా బాగాలేనప్పుడు ఇవి పెంచలేకపోయాం కదా, అంటే గార్డెన్లో ఏమి చూడడం పట్టించుకోవడం అట్లాంటివి ఏం చేయలేదు. అప్పుడు ఆకుకూరలు తినవంటే డాక్టర్ బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, మాకు అప్పటి వరకు ఇవి అలవాటు అయ్యి బయట నుంచి తెచ్చుకునేవి తినాలంటే అస్సలు అవి రుచి ఉండకపోయేవి. ఆకులు కూడా పల్చగా ఉంటాయి. అవి ఏమో బయట నుంచి తెచ్చుకునే అస్సలు రుచి అనిపించలేదండి. అవి ఏం వేసి పండిస్తారో ఏం చేస్తారో, కానీ మనం ఇంట్లో పెంచుకున్నది ఒక్కసారి అలవాటు అయితే ఇంకా బయట అవి తినాలంటే ప్రాణం మీదకి వస్తుంది. అన్నిటికన్నా ఈజీ పెంచడం ఏదైనా ఉందంటే అది పాలకూర అని చెప్తా. ఇంకొకటి తోటకూర, అవి కూడా అసలు ఏమి ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. కొంచెం మెంతికూర అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పెంచడం వస్తే ఏం కాదు, కానీ ఒక్కొక్కసారి ఆ సీజన్ వాళ్ళకపోయినా ఏమైనా కూడా మనకి సరిగ్గా పెంచడం కుదరదు. గుర్తుంది కదా, దీంట్లో మనం లాస్ట్ టైం విత్తనాలు పెట్టాము, కొన్ని విత్తనాలే పెట్టాము చూడండి, అది ఇంత బాగా పెరిగింది. ఒక రౌండ్ అయిపోయింది కూడా తెంపడం, ఇది 2వ రౌండ్. దీంట్లో కూడా ఉంది. దీంట్లో అంతా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ కలుపులాగా వచ్చేసినాయి, అవన్నీ తీయాలి. అవన్నీ తీస్తే మనం ఏం పెట్టామో అవి పెరగట్లేవు. ఇదిగోండి ఇటుపక్క ఇది 365 days చిక్కుడు, ఇంకా పూత వస్తుంది కాబట్టి మిగతా అన్నీ కలుపు తీసేయాలి. ఒక్కటే మొక్క ఇది పాలకూర. ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో, అసలు పెద్ద బుష్ లాగా తయారైంది. పాలకూర ఎల్లిపాయ కారం వేసి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీని పేరు ఏం పేరో నాకు గుర్తు రావట్లేదు, చైనీస్ది ఏదో దాని పేరు గుర్తు రావట్లేదు, కానీ మంచి ఫ్లవర్ అయితే వస్తుందండి. ఇది మెజెంటా కలర్ ఫ్లవర్ వస్తుంది. ఇదేమో హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టుకునేది, హ్యాంగింగ్ ప్లాంట్ లాగా ఇట్లా వస్తుంది. దీనేమో స్ట్రింగ్ ఆఫ్ బనానాస్ ఏదో అంటారు, ఆ విధంగా వచ్చేది హ్యాంగింగ్ ప్లాంట్. ఇది కూడా ఇంకొక వెరైటీ దాంట్లో. అండ్ ఇదేమో టర్టిల్ వైన్, ఇట్లా పర్పుల్గా వస్తుంది చూడండి, ఇది కూడా నిలువుగా వచ్చే క్యాక్టస్ అన్నమాట. ఇవన్నీ ప్లాంట్స్వి చిన్న చిన్న కటింగ్స్ నాకు సుకేష్ నాకు ఇచ్చింది. తను ఇంకా నాకు వైజయంతిమాల విత్తనాలు, కొన్ని పసుపు విత్తనాలు, ఇంకొన్ని బల్బ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ వస్తాయి, వాటి పేరు నాకు గుర్తురావట్లేదు, పేరు ఎందుకు మర్చిపోయా నేను. ఎనీవే అవి గివ్ అవేకి ఇవ్వమని చెప్పి ఇచ్చారనమాట. అందరికీ ఇచ్చేంత క్వాంటిటీ కాకపోవచ్చు, కానీ
కొంతమందికి అయితే నేను డెఫినెట్గా ఇవ్వగలుగుతా. ఇది వైజయంతిమాల మొక్క అనమాట. ఇది వాళ్ళ ఇంట్లో సీడ్స్ పడి వచ్చిన మొక్కని ఒక చిన్న పాట్లో పెట్టి భద్రపరిచారనమాట. నేను తీసుకొచ్చి పెట్టాక కొంచెం ఎండిపోయినట్టు అయింది, బట్ స్టిల్ ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి. ఇది సర్వైవ్ అయినట్టే. ఇక్కడ ఇంకొక బీర ప్లాంట్ ఉంది, ఇవి కూడా కాయలు ముదిరిపోతున్నాయండి. తెంపేద్దాం. ఇక్కడ ఇది కూడా తోటకూరనే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి గోరుచిక్కుడు ప్లాంట్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. దగ్గరికి తీయాలి నువ్వు. ఒకటి వచ్చింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి గోరుచిక్కుడు. ఇవి చుట్టూ అంతా ఇవి సైడ్కి ఉన్నాయి కదా, క్రౌడెడ్ అయిపోయింది. కొంచెం కట్ చేయాలి ఇవి. ఇదైతే చూడండి, మొత్తం ప్లాంట్ నుంచి ఆ పాట్లో ఉన్నదంతా ఇదే సక్ చేసుకుంటుంది తోటకూర. నాటులే కరివేపాకు. ఎంత స్మెల్, గుమగుమ వాసన. 3 ప్లాంట్స్ ఉండే నా దగ్గర, మిగతా 2 మా ఫ్రెండ్కి ఇచ్చేసిన. ఇది ఒక్కటి నా దగ్గర మిగిలింది. అండ్ ఇప్పుడు నా దగ్గరికి ఇంకొకటి వచ్చింది. ఇది ఇట్లా చూపిద్దురా. ఇదే అది, చిన్న ఆకులు చూడండి. ఈ ఆకుకి ఆకు డిఫరెన్స్ చూడండి. దీన్ని మెక్సికన్ దా ఏమో అంటారు. ఇది కూడా స్మెల్ అయితే అబ్బాబ్బాబ్బా, సూపర్ స్మెల్. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మనం యాక్చువల్గా ఈ టైం కల్లా ఫ్రూట్స్ రెడీ అయిపోయి హార్వెస్టింగ్కి ఉండాలి. బట్ ప్రస్తుతానికి ఉన్న మన వెదర్ కండిషన్స్ వల్ల ఈల్డ్ అయితే ఇప్పుడిప్పుడే, ఇదిగోండి ఫ్రూట్స్ ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. బ్లూమ్స్ కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినంత హెవీగా అయితే రాలేదు. ఇదిగోండి అక్కడక్కడ ఇదిగోండి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి జస్ట్ ఇక్కడ అటు లోపట. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవి ఎట్లా తెంపుతామో ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇదిగోండి ఇది కూడా బ్లూమ్ అయిపోయింది, ఇది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్టిలైజర్స్ ఇచ్చాం కదండి, మళ్ళీ కూడా ఇచ్చాను నేను. ఇచ్చినందుకు ఈ మాత్రమన్నా వస్తున్నాయి అనుకుంటున్నా. బట్ వెదర్ కూడా మనకు సహకరించాలి. నిమ్మకాయలు ఇప్పుడిప్పుడు బ్లూమ్స్ వస్తున్నాయి, పెద్దగా లేవులే కానీ కొన్ని తెంపుదాం. పసుపు విత్తనాలు కొంచెం లేటుగానే మొలకొచ్చాయి. మనం పెట్టాం అప్పుడు, గుర్తుందా వీడియో చేసాము అప్పటికి. ఇప్పుడు మొలకొస్తున్నాయి అనమాట. ఈ బ్యాగ్లో ఇటు సైడ్కి వచ్చింది. అప్పుడు ఆకాకర అమ్మాయి అనుకున్నా కానీ అమ్మాయి కాదు, ఇది అబ్బాయే. ఇదిగోండి అబ్బాయి అనమాట. అయితే నేనేం చేశాను అంటే కొన్ని విత్తనాలు ఆకాకరవి నా దగ్గర ఉంటే పెట్టాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి మొలకొచ్చింది. 15 విత్తనాలు పెట్టిన నేను ఎగ్జాక్ట్గా. రెండు మొలిచాయి, ఇక్కడ ఒకటి. మరి రెండిట్లో ఏదైనా అమ్మాయి అయితే బాగుంటుంది. అండ్ ఇది నేను పెట్టలేదు, ఇది బ్యాగ్లో ఎక్కడో ఉన్నట్టుందండి. లోపట ఏదో చిన్న దుంపు ఉందేమో బహుశా, అది అక్కడి నుంచి మొలకలు వచ్చాయండి. చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, చిన్న టైనీ మొలకలు. ఇవి ఏం ఆకుకూర గుర్తుపట్టి చెప్పండి మీరు కామెంట్. మెంతి కూర వచ్చింది, పాలకూర, ఇది ఎర్ర గల్జీరు, ఎర్ర తోటకూర, ఇక్కడ తెల్ల గల్జీరు ఉంది, కొన్ని నిమ్మకాయలు ఏవో ఉన్నాయి, తర్వాత బీరకాయలు వచ్చాయి, ఇవేమో వైట్ మల్బరీస్, ఇది కరివేపాకు, ఇది తోటకూర. ఇంతవరకు మనకి హార్వెస్ట్ వచ్చింది ఈరోజు. ముందు చేసుకునే హార్వెస్ట్లో వెజిటబుల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చెట్టు చిక్కుడు, వంకాయలు, నారు కూడా పెట్టాము. అవన్నీ వస్తే మంచిగా వస్తాయి అన్నమాట. ఇది వీడియోలో, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.